రాజేష్కి నడవడానికి రావడం లేదు. కళ్ళు తిరుగుతున్నాయి. చాలా నీరసంగా ఉంది అతనికి. ఇక నడవలేక రోడ్డు పక్కనే ఉన్న చిన్న టీ బండి దగ్గర ఉన్న చైర్పై కూర్చున్నాడు. అది గమనించిన ఆ టీ బండి అతను రాజేష్ దగ్గరికి వచ్చి టీ తీసుకురానా అని అడిగాడు. వద్దు అంకుల్, నా దగ్గర డబ్బులు లేవు మీకు ఇవ్వడానికి. కానీ నేను ఏదైనా తిని 2 రోజులు గడుస్తుంది అన్నాడు రాజేష్ బాధతో. మరేం పర్వాలేదు, నేను టీ తీసుకువస్తాను, అలాగే బిస్కెట్స్ తీసుకువస్తాను, నువ్వు వాటికి డబ్బులు ఏమీ ఇవ్వకు అని చెప్పి ఆ పెద్దాయన టీ ఇంకా బిస్కెట్స్ తీసుకువచ్చి రాజేష్కి అందించాడు. రాజేష్ ఆ బిస్కెట్స్ని తిని టీ తాగాడు. రాజేష్ మొహంలో బాధ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అది గమనించిన ఆ పెద్దాయన అన్నాడు, బాబు నీ పేరేంటి? నా పేరు రాజేష్ అన్నాడు ఆ అబ్బాయి. నువ్వు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చావా రాజేష్ అన్నాడు ఆ పెద్దాయన. అవునన్నట్టు చెప్పాడు రాజేష్. ఇలా నువ్వు అలిగి ఇంట్లో నుండి పారిపోయి రావడం చాలా పెద్ద తప్పు. నీకు చూస్తే 18 సంవత్సరాలు ఉండి ఉంటాయి. ఈ వయసులో పెద్దవాళ్ళు ఏం చెప్పినా నీ మంచికే వాళ్ళు ఎప్పటికీ చెప్తారని నీకు అర్థం కాక వాళ్ళపై కోపంతో నువ్వు ఇలా వచ్చి ఉంటావు. నీకోసం వాళ్ళు ఎంతో ఎదురు చూస్తూ ఉండి ఉంటారు. బాధతో ఎక్కడున్నావు అని, ఎప్పుడొస్తావు అని ఏడుస్తూ ఉంటారు. నీ తల్లిదండ్రులు నీ బాగోగుల కోసమే ఏం చెప్పినా. కాబట్టి నువ్వు వెంటనే వారి వద్దకు వెళ్ళు. నీ జీవితం బాగుంటుంది. ఇలా రోడ్లపై ఉంటే ఈ సమాజం నీకు ఏ విధంగానూ సహాయపడదు. ఎంతో భవిష్యత్తు ఉన్న నీవు రోడ్లపై బిచ్చగాడిలా మారాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే వెళ్ళిపో అన్నాడు అతను. రాజేష్ అన్నాడప్పుడు, అంకుల్, నాకు ఎవరూ లేరు. నా తల్లిదండ్రులు నా చిన్నప్పుడే చనిపోయారు. నేను మా మేనమామ అత్త ఇంట్లో ఉంటాను. వాళ్ళకు ఎంతో ఆస్తి ఉంది. అయినా కూడా వాళ్ళు ఇంట్లో పనులు మొత్తం నాతో చేయించడమే కాక ఇప్పుడు నా చదువు మానిపించేసి బయట పని చేయమంటున్నారు డబ్బుల కోసం. నాకు చదువుకోవాలని ఉంది అని చెప్పాను. కానీ ఆ చదువుని మాత్రం వారి కొడుకులకే చదివిస్తామన్నారు. నాకు తిండి పెట్టడమే దండగా అని ఇంకా చదువు కూడా చెప్పించాలా అంటూ కూలి పనులకు పంపిస్తున్నారు. దాంతో నేను పారిపోయి వచ్చాను అంటూ ఏడుస్తూ చెప్పాడు రాజేష్. అదంతా విన్న ఆ పెద్దాయన అన్నాడు, చూడు రాజేష్, ఈ లోకంలో ఇప్పుడు నీకంటూ ఉన్నది కేవలం నీ అత్తామామలే కదా. వాళ్ళని వద్దనుకొని నువ్వు వస్తే నీకింకా ఎవరుంటారు? పోనీ నువ్వు వాళ్ళు చెప్పినట్టే పని చేస్తూ నీ జీవితంలో సెటిల్ అవ్వు. ఒంటరిగా నువ్వు ఇప్పుడు ఎక్కడని ఉంటావు? ఏం పని చేస్తావు? అడుక్కునే పరిస్థితి వస్తుంది. అందుకే నా మాట విను, పెద్దవాడిగా చెప్తున్నాను. మీ అత్తామామల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించు నువ్వు చదువుకోవడానికి. వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు చెప్పినట్టుగానే విను అన్నాడు అతను. అప్పుడు రాజేష్, ప్లీజ్ నన్ను అక్కడికి వెళ్ళమని చెప్పవద్దు ప్లీజ్, నేను మీతో పాటు ఉంటాను. మీకు మీ పనులలో సహాయం చేస్తాను. అలా సహాయం చేస్తూ నేను చదువుకుంటాను. ప్లీజ్ అంకుల్ ఒప్పుకోండి అంటూ ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు 2 చేతులు జోడించి. అది చూసి ఆ పెద్దాయన కరిగిపోయాడు. సరే రాజేష్, నువ్వు నాతో పాటు రా అని తీసుకువెళ్ళాడు ఒక రూమ్ దగ్గరికి. ఈ రూమ్లో నేను ఇక్కడ రెంట్కి ఉంటున్నాను. నా భార్య మరియు నా 2 కూతుర్లు ఊర్లో నాకున్న వ్యవసాయాన్ని చూస్తూ ఉంటారు. నేను అక్కడికి నెలకు 1-2 సార్లు వెళ్ళేసి వస్తాను. ఇక నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండు అన్నాడు పెద్దాయన. రాజేష్ ఎంతో సంతోషించాడు. తనకు వస్తున్న కన్నీటిని తుడుచుకొని అతడిని హగ్ చేసుకుని చాలా థ్యాంక్స్ అంకుల్ అంటూ అన్నాడు. అలా రాజేష్ అక్కడే ఉండి ఒక గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు. అలాగే అతను సాయంత్రం సమయాల్లో ఇంటి పక్కల వాళ్ళకి ట్యూషన్స్ చెప్పేవాడు. వాటి ద్వారా వచ్చిన డబ్బులని ఆ పెద్దాయనకు ఇచ్చాడు రాజేష్. కానీ ఆ డబ్బులు అతని ఖర్చులకి, తిండికి అవి ఏమాత్రం సరిపోయేవి కావు. అయినా ఆ పెద్దాయన అతడిని కొడుకులా భావించేవాడు. అతని చదువు కోసం అతను ఎంతో ప్రోత్సహించేవాడు. అతను ఉండడానికి నీడను ఇచ్చి, తినడానికి తిండిని ఇచ్చి అతడిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఆ పెద్దాయన. రాజేష్ ఇచ్చిన ఆ డబ్బులను కూడా ఆ పెద్దాయన అన్నాడు, నీ చదువు కోసమే, నీకు ఖర్చులుంటాయి కదా, నువ్వే వాడుకో, నాకు ఏమీ వద్దు అనేవాడు. అలా రాజేష్ డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఇన్నాళ్ళుగా ట్యూషన్స్ చెప్పి జమ చేసుకున్న ఆ డబ్బులను చేతబట్టుకొని ఆ పెద్దాయనతో చెప్పాడు, అంకుల్, నేను పై చదువుల కోసమై ఢిల్లీ వెళ్ళాలి అనుకుంటున్నాను. నేను అక్కడికి వెళ్ళి నా ఆశలు, నా కలలను నా చదువుపై పెట్టి నా కలను నేను నెరవేర్చుకోవాలి అనుకుంటున్నాను అని అతడి కాళ్ళను మొక్కాడు. చాలా సంతోషం రాజేష్, నువ్వు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. కానీ ఇన్ని సంవత్సరాలలో నీవు ఒక్కసారి కూడా నాతో పాటు మా ఊరికి నేను ఎన్నోసార్లు రమ్మన్నా కూడా నీవు రాలేదు. నీ గురించి మా ఇంట్లో అందరికీ తెలుసు. నా 2 కూతుర్లు నిన్ను సొంత అన్నయ్యల్లాగా భావిస్తూ ఉంటారు.
నా భార్య నిన్ను సొంత కొడుకులాగా భావిస్తుంది. నాకు కొడుకులు లేరు, 2 కూతుర్లే. నా కొడుకుని నీలో మేము చూసుకుంటున్నాము. ఇక్కడ ఒక తండ్రి నీకు ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. అప్పుడప్పుడు నాకు ఉత్తరం రాస్తూ ఉండు. మాకు అది చాలు అన్నాడు కన్నీటితో ఆ పెద్దాయన. అది చూసి రాజేష్కి బాధ అనిపించింది. ఆ పెద్దాయన తనకు వస్తున్న కన్నీటిని తుడుచుకొని తన దుఃఖాన్ని గొంతులోనే దిగమింగుకొని, రాజేష్ ఒక్క నిమిషం ఆగు అంటూ ఒక పెట్టెను ఓపెన్ చేశాడు. అందులో ఉన్న మొత్తం డబ్బులను తీసి రాజేష్ చేతిలో పెట్టాడు. రాజేష్, ఇవి తీసుకో. నువ్వు ఎక్కడో దూరంగా వెళ్తున్నావు. అక్కడ నీకు ఎన్నో ఖర్చులు, అవసరాలు ఉంటాయి. అందుకు ఇవి నీకు కాస్తైనా ఉపయోగపడతాయి. అలాగే ఇదిగో, ఈ అడ్రస్కి వెళ్ళు. అతడు నా ఫ్రెండే. నువ్వు చదువుకుంటూ ఏదైనా ఉద్యోగం చేయాలి అనుకున్నావు కదా, అందుకు అతడు నీకు సహాయం చేయగలడు అన్నాడు. అంకుల్, మీరు చేస్తున్న ఈ సహాయం నేను ఎప్పటికీ మరవలేను. నా అన్నవాళ్ళు నాకు ఎవరూ కాకుండా పోయారు. కానీ మీరు నన్ను సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు అంకుల్. మీరు చేస్తున్న ఈ సహాయం నేను ఎప్పటికీ మరవలేను అన్నాడు రాజేష్. ట్రైన్లో కూర్చున్నాడు రాజేష్. ఆ పెద్దాయన తను తీసుకువచ్చిన టిఫిన్ని రాజేష్ చేతుల్లో పెట్టి, రాజేష్, నీకు తినడానికి టిఫిన్ బాక్స్లో పెట్టాను, టైంకి తిను అంటూ కళ్ళ నిండుగా వచ్చిన కన్నీటిని తుడుచుకుంటూ చెప్పాడు. అలాగే అన్నాడు రాజేష్. ట్రైన్ బయలుదేరింది. రాజేష్ ఆలోచన అంతా తను ఇప్పుడు వెళ్ళగానే ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి, ఈ అడ్రస్కి వెళ్ళి అక్కడ వాళ్ళను కలిసి ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తూ బాగా చదువుకోవాలి. ఎలాగైనా నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అని అనుకున్నాడు. అలా వెళ్ళిన అతను 5 సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు. అతడు పడిన కష్టానికి రిజల్ట్ ఆ రోజు వచ్చింది. అతడు IASగా సెలెక్ట్ అయ్యాడు. అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ తర్వాత అతని ట్రైనింగ్, అలా ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అతనికి పోస్టింగ్ వచ్చింది. తర్వాత జాబ్లో బిజీ అయిపోయాడు. అతను కొన్నాళ్ళకి తను ఇంత ఉన్నత స్థితికి రావడానికి కారణం ఆ పెద్దాయన అని ఒకసారి వెళ్ళి ఆ పెద్దాయనను కలిసి వద్దాము అనుకుని ఇక్కడికి బయలుదేరాడు ఆ కలెక్టర్. కలెక్టర్ కారు వచ్చి ఒక టీ స్టాల్ ముందు ఆగింది. బాడీగార్డ్ డోర్ ఓపెన్ చేశాడు. కలెక్టర్ కారు దిగాడు. అదంతా చూసిన ఆ టీ స్టాల్లో ఉన్న వ్యక్తి కంగారు పడిపోయాడు. ఎవరో ఇంత పెద్ద వ్యక్తి ఇంత చిన్న టీ స్టాల్కి వస్తున్నాడు అంటే ఇక్కడి నుండి ఈ టీ స్టాల్ తీయమని చెబుతాడేమో అంటూ భయపడిపోసాగాడు. అతడికి కాసేపట్లోనే అర్థమైపోయింది అతడు కలెక్టర్ అని. అప్పుడు రాజేష్ వెళ్ళి ఆ పెద్దాయనను చూసి, ఇక్కడ వేరే అతను ఉండాలి కదా, అతను ఇక్కడ ఈ టీ స్టాల్లో ఉంటాడు, నువ్వున్నావేంటి ఇక్కడ అడిగాడు ప్రశ్నార్థకంగా. సార్, అతను ఇక్కడ లేడు. చాలా సంవత్సరాల కిందటే ఈ టీ స్టాల్ని నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు అన్నాడు. ఎక్కడికి అడిగాడు రాజేష్. అతనికి ఆరోగ్యం అస్సలు బాగాలేనందున తన ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను అని, అందుకే తొందరగా దీనిని అమ్మివేయాలి అనుకుంటున్నాను అని అతను నాకు అమ్మివేసి ఆ ఊరికి వెళ్ళిపోయాడు అని చెప్పాడు ఆ వ్యక్తి. అది విని రాజేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏంటి, అతనికి ఆరోగ్యం బాగాలేదా? అది కూడా 4 సంవత్సరాల కిందటే వెళ్ళిపోయాడా? అంటే అతడికి ఏమైనా జరిగి ఉంటుందా? చిచి, ఎంత పాపిష్టివాడిని! నా జీవితాన్ని నిలబెట్టిన ఆయనకు ఒక్క ఉత్తరాన్ని కూడా ఇప్పటి వరకు రాయలేకపోయాను. అతను ఎలా ఉన్నాడో కూడా కనుక్కోలేకపోయాను. నేను ఎంత స్వార్థపరుడిని! అతనికి ఏమైనా అయితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. నా బిజీలో నేను పడిపోయి ఆ పెద్దాయన గురించి అసలు ఆలోచనే చేయలేదు. ఒక్కసారి కూడా అతడికి నేనున్న అడ్రస్ని కానీ అతను ఎలా ఉన్నాడు అని కానీ నేను చెప్పలేదు. అలా నా అడ్రస్ అయినా తెలిసి ఉంటే ఆ పెద్దాయననైనా నాకు ఉత్తరాన్ని రాస్తూ ఉండేవాడు. దీనినే అంటూ ఉంటారేమో పెద్దలు, ఏరు దాటి తెప్ప తగలేయడం అంటే. నేను చేసింది అంతే కదా. నేను ఈ స్థితికి రావడానికి కారకులైన వారిని మర్చిపోయాను. ఇప్పుడు జీవితంలో మొత్తం సెటిల్ అయ్యాక అతనిని చూద్దామని వచ్చాను. కానీ అప్పటి వరకు వారి పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచించలేకపోయాను అంటూ బాధపడుతూ అనుకున్నాడు. అలా ఆలోచిస్తుండగానే అతని కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరుగుతున్నాయి. వస్తున్న దుఃఖాన్ని ఆపుకున్నాడు. వెంటనే తన వెంట వచ్చిన ఆ గవర్నమెంట్ కార్ని వెనక్కి పంపించేశాడు. తను ప్రైవేట్గా ఒక కార్ని తీసుకుని ఆ పెద్దాయన ఉన్న ఊరికి బయలుదేరాడు. ఆ పెద్దాయన యొక్క ఊరి పేరు రాజేష్కి బాగా తెలుసు. ఎందుకంటే ఆ పెద్దాయన రాజేష్కి ఎన్నోసార్లు తన ఊరి గురించి చెప్పాడు. కార్ ఆ ఊరికి వెళ్ళి ఒక మర్రి చెట్టు దగ్గర ఆపాడు రాజేష్. అక్కడ కూర్చున్న పెద్ద మనుషులను అడిగాడు, రాఘవయ్య గారి ఇల్లు ఎక్కడా అని. వాళ్ళు అడ్రస్ చెప్పారు. ఆ అడ్రస్ గుంటా రాజేష్ వెళ్ళాడు భయంగా. కారు దిగి రాజేష్ లోపల వైపుగా చూశాడు.
అక్కడ ఒక ఆమె ఆవుకి పాలు పిండుతుంది. ఒక అమ్మాయి గిన్నెలు తోముతుంది. మరొక అమ్మాయి కూరగాయలు కట్ చేస్తుంది. అది సాయంత్రం. లోపలికి వెళ్ళాడు రాజేష్. రాజేష్ని చూడగానే ఆ ఇద్దరు అమ్మాయిలు, ఎవరండి, ఎవరు కావాలి మీకు అని అడిగారు. రాఘవయ్య గారు కావాలి అన్నాడు రాజేష్. మా నాన్నగారా? మా నాన్నగారు చనిపోయి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. మీరెవరు అన్నారు ఆ అమ్మాయిలు. అంతే. ఆ మాట విని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు రాజేష్. తాను భయపడినంత జరిగింది. ఏదో సాధించి ఆ పెద్దాయనను చూడడానికి వచ్చిన నేను ఇప్పుడు అతడు ఈ లోకంలోనే లేడు. నేను ఇంత స్వార్థపరుడిని ఎలా అయ్యాను? నన్ను ఇంత వాడిని చేసిన ఆ పెద్దాయనకు కనీసం ఉత్తరంలో కూడా పలకరించలేకపోయాను. అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి కూడా నాకు అసలు సమయం లేకుండా పోయిందా అంటూ బాధపడ్డాడు. అంతలోనే ఆ ఇద్దరు అమ్మాయిలలో ఒక అమ్మాయి లోపలికి వెళ్ళి ఒక ఫోటో తీసుకువచ్చింది. ఆ ఫోటోలో రాజేష్ తన తండ్రి పక్కగా ఉన్నాడు. ఆ ఫోటోని రాజేష్ని 1కి 2 సార్లు చూసిన ఆ అమ్మాయి, చెల్లి, అతను మరెవరో కాదు, మన రాజేష్ అన్నయ్య చూడు అన్నది. దాంతో ఆ చెల్లి ఆ ఫోటోని, రాజేష్ని చూసి ఎంతో సంతోషపడింది. రాజేష్ అన్నయ్య, ఎన్నాళ్ళకి వచ్చావు మా ఇంటికి? నాన్న ఎప్పుడూ నీ గురించే చెబుతూ ఉండేవాడు అన్నది. వాళ్ళిద్దరూ అమ్మా తొందరగా రా, రాజేష్ అన్నయ్య వచ్చాడు అంటూ కేకలు పెట్టారు. దాంతో ఆ పెద్దావిడ అక్కడికి వచ్చింది. రాజేష్ని చూసి కళ్ళ నిండుగా నీళ్లు తెచ్చుకుంది. బాబు రాజేష్, నీ గురించి ఆయన ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. నువ్వు మమ్మల్ని చూడడానికి ఎప్పుడూ రాలేదు. మేము ఎన్నోసార్లు రమ్మని చెప్పాము, కానీ నువ్వు రాలేదు. ఇప్పుడు వచ్చావా? కానీ నువ్వు రావడానికి ఆలస్యం చేశావు నాన్న. నీకోసం వారు ఎంతో వేచి చూశారు. ఒక ఉత్తరమైనా రాస్తావేమో అని ఎదురు చూశారు. ఎందుకంటే నిన్ను ఒక సొంత కొడుకులాగా మేము భావించాము. కానీ నువ్వు రాలేకపోయావు. అప్పుడు పోనీలే, ఇప్పటికైనా వచ్చావు అన్నది ఆమె వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ. అప్పుడు రాజేష్ చెప్పాడు, లేదమ్మా, రావాలనే అనుకున్నాను. కానీ నా ముందు ఒకే ఒక్క లక్ష్యం పెట్టుకున్నాను. అది నేను ఒక మంచి పొజిషన్లోకి రావాలి అని. దానికోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకోవడం, సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు పార్ట్ టైం జాబ్ చేయడం, మళ్ళీ తిరిగి పొద్దున 4 గంటల నుండి చదువుకోవడం, ఇలా బిజీ అయిపోయాను. కానీ ఎంత బిజీగా ఉన్నా నేను ఒక ఉత్తరాన్ని రాసి మీ బాగోగులు తెలుసుకొని ఉండాల్సింది. కానీ నేను ఆ పనిని చేయలేకపోయాను. అందుకు నన్ను క్షమించండి అంటూ బాధపడ్డాడు. అది చూసి ఆ పెద్దావిడ అన్నది, పర్లేదు బాబు, ఇప్పుడు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించావా అడిగింది. అవునమ్మా, నేను ఇప్పుడు అనుకున్న లక్ష్యాన్ని సాధించాను అంటూ ఆవిడ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు రాజేష్. ఇంతకు ఇప్పుడు నీ జాబ్ ఏంటి? పెద్ద పోలీస్ ఆఫీసర్వా అడిగింది. కాదన్నట్టు చిరునవ్వు నవ్వాడు రాజేష్. మరి తహసీల్దార్వా అడిగింది ఆమె అమాయకంగా. లేదు అన్నట్టు తల ఊపాడు రాజేష్. కొంపదీసి కలెక్టర్వా ఏంటి? ఇంకా అంతకంటే పెద్ద పోస్టు ఏముంటుందని అన్నది ఆమె నవ్వుతూ. అవునమ్మా, నేను ఇప్పుడు కలెక్టర్నే అన్నాడు. దాంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఏంటి, నువ్వు కలెక్టర్వా? అంత పెద్ద చదువు చదివావా? ఎంత కష్టపడ్డావు బాబు నువ్వు. అనుకున్నది సాధించావు. ఆయన బ్రతికి ఉంటే ఎంతో సంతోషపడేవాడు అన్నది. అమ్మా, అసలు పెద్దాయనకు ఏమైంది? ఎలా చనిపోయాడు అడిగాడు రాజేష్. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోయాక 1 సంవత్సరం తర్వాత ఆయనకు ఎందుకో ఆరోగ్యం అస్సలు బాగా అనిపించలేదు. దాంతో ఆ టీ కొట్టుని వేరే వాళ్లకు అమ్మేసి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన 6 నెలల వరకు కూడా అనారోగ్యంగానే ఉన్నారు. ఎన్నో హాస్పిటల్స్కి తీసుకువెళ్ళాము, కానీ ప్రయోజనం లేకపోయింది. ఒకరోజు అతను చనిపోయాడు. కానీ అతను చనిపోయేటప్పుడు ఒకటే బాధపడ్డాడు. తన 2 కూతుర్లకు పెళ్ళిడికి వచ్చారు. వాళ్ళకు పెళ్లి చేసి చనిపోయి ఉంటే బాగుండేది అని. వాళ్ళని ఇలా అర్ధాంతరంగా వదిలిపోతున్నాను అని బాధపడుతూ చనిపోయాడు అంటూ ఏడ్చింది ఆమె. బాబు, నాకు 2 ఎకరాల పొలం ఉంది. దాంతో నా 2 కూతుర్ల పెళ్ళిళ్ళు మేము మంచిగా చేయాలి అనుకున్నాము. కానీ మా మరుదులు, మా వారు చనిపోగానే మా ఆస్తిని వార్ల పేరుపైన చేయమని గొడవ పెడుతున్నారు. అలా ఆస్తినంతా వాళ్ళ పేరుపైన చేయకుంటే నా 2 కూతుర్ల పెళ్ళిళ్ళు జరగకుండా అడ్డుపడతామని బెదిరిస్తూ ఉన్నారు. రోజూ ఇదే గొడవ. ఏ సంబంధాలను కూడా రాకుండా చేస్తున్నారు అంటూ విలపించింది ఆమె. అప్పుడు రాజేష్ అన్నాడు, అమ్మా, నువ్వేమీ బాధపడకు. ఇప్పుడు నేను వచ్చాను కదా, నేనంతా చూసుకుంటానులే అన్నాడు. ఆ రోజు వాళ్ళు భోజనం చేసి పడుకున్నారు. తెల్లవారుగానే ఆ పెద్దావిడ తన తోటి కోడళ్లకు గట్టిగా వినిపించేలా చెప్తుంది. విన్నారా మీరు? నువ్వు ఇంతకుముందు ఏం మాట్లాడావు?
మీ దూరపు చుట్టం ఒక ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్ అని చెప్పావు కదా, కానీ ఇప్పుడు నా కొడుకు వచ్చాడు, వాడు కలెక్టర్. ఇప్పుడు నువ్వు ఆ పోలీస్తో కలిసి మా పొలాన్ని మీ పేరుపైకి ఎలా చేసుకుంటారో చూస్తాం. నా కూతుర్ల పెళ్ళిళ్ళు జరగకుండా ఎలా అడ్డుకుంటారో అడ్డుకోండి అంటూ ఎంతో ధీమాగా ధైర్యంగా చెప్పింది ఆ పెద్దావిడ. దాంతో వాళ్ళు కామ్గా ఉండిపోయారు. నిన్నటి నుంచి వాళ్ళు ఈ ఇంట్లో జరుగుతున్నదంతా గమనిస్తూనే ఉన్నారు. వాళ్లకు తెలిసిపోయింది ఆ వచ్చింది ఎవరో కాదు కలెక్టర్ అని. అందుకే వాళ్ళు భయపడిపోయి లోపలే ఉండిపోయారు. తర్వాత రాజేష్ తన సొంత ఖర్చుతో మంచి సంబంధాలను చూసి తన 2 చెల్లెళ్ల పెళ్లిళ్లను చేశాడు. అలాగే ఆ పెద్దావిడను తన తల్లిలాగా తనతో పాటు తన ఉంటున్న ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆమెను సొంత తల్లిలాగా చూసుకుంటూ ఉన్నాడు. వాళ్ళిద్దరినీ సొంత చెల్లెల్లాగానే చూసుకుంటూ ఉన్నాడు. ఆ పెద్దావిడ ఒకరోజు అన్నది, రాజేష్, 2 చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాయి. నీకు మంచి ఉద్యోగంలో నువ్వు కూడా సెటిల్ అయ్యావు. నీకు తగ్గ అమ్మాయిని ఇక పెళ్లి చేసుకో అని. అదేంటమ్మా, మీ అందరికీ కూడా నచ్చాలి కదా. నీకు, 2 చెల్లెళ్లకు అందరికీ నచ్చాలి. అందుకే అందరం కలిసి పెళ్లి చూపులకు వెళ్దాము అని వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక అందరికీ ఆ పెద్దావిడను తన తల్లిలాగా, వాళ్ళు తన చెల్లెళ్ళు అని పరిచయం చేశాడు. ఇప్పుడు వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఉన్నారు.